నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం సుందరం మాస్టర్ టీంతో ఉన్నాము. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. వెరీ గుడ్ మార్నింగ్. సుందరం మాస్టర్, హర్ష గారు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? మీరు ప్రోగ్రామ్కి ఓకే చెప్పాక ఇంకెలా ఉంటామండి. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హర్ష గారు, కళ్యాణ్ గారు అండ్ బ్యూటిఫుల్ దివ్య గారు. యాక్చువల్గా దివ్య గారుని చూడగానే నిజంగానే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. ఎందుకంటే తెలుగు అమ్మాయి, హోమ్లీ లుక్, చూడగానే మంచి ఒక అంటే మేబీ మీ రేంజ్ నాకు తెలియదు కానీ చూడడానికి మాత్రం ఒక మిడిల్ క్లాస్ తెలుగు అమ్మాయిలా మాత్రం ఉంటుంది. ఏమంటారు? అంటే మేము జనరల్గా జనాలందరూ కూడా చాలా తొందరగా కనెక్ట్ అవుతారు మీకు, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్. ఎనీవేస్ సార్, నాకు ఒక చిన్న డౌట్. సుందరం మాస్టర్ 1930 అండ్ 2023 ఎందుకు 1930ని కొట్టేసి పక్కన 2023ని అలా ఉంచారు? మీరు ఇలా మాట్లాడాలని ఆ క్వశ్చన్ దానికి అంటే రీజనింగ్ సినిమాలో ఉంది. యూనో హౌ దీస్ గైస్ నో ఇంగ్లీష్ అని కానీ, లేకపోతే మేము అలా పెట్టడానికి రీజన్ అని కానీ. సో ఐ థింక్ ఆల్ దట్ స్ట్రాటజీస్ హావ్ వర్క్డ్ అవుట్ అండ్ మీరు మమ్మల్ని అదే అడుగుతున్నారు చూడండి. సో బా, మీరు మాలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీద్దామని పేరు పెట్టారా? అది అర్థమైన వాళ్ళు అడుగుతున్నారు. నేను అందరూ దాన్ని స్పాట్ చేశారు, దాన్ని అడిగారు, మేము అందరికీ ఇదే చెప్పాము. సో అడుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది కానీ ఆన్సర్స్ చెప్పలేకపోతున్నందుకు బాధగా అన్ని పర్వాలేదు సార్, మీరు తెలుగులో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. వాళ్ళలా ఇంగ్లీష్ లో మాట్లాడక్కర్లేదు. నాకు అంత ఇంగ్లీష్ రాదు కదా, అదే కదా గొడవ అక్కడికి వెళ్ళాక. సో డైరెక్టర్ గారు కళ్యాణ్ సంతోష్ గారు, సార్ మీరు మా హర్ష గారిని ఈ మూవీకి ఫస్ట్ అనుకున్నారా, లేకపోతే ఆల్రెడీ ఎవరినైనా అనుకున్న తర్వాత హర్ష గారి దగ్గరికి వచ్చారా? లేదండి, స్క్రిప్టింగ్ అప్పుడే హర్ష గారిని అనుకున్నాం. అయితే నీ క్యారెక్టర్కి ఓకే, స్క్రిప్టింగ్ టైం నుంచి అనుకున్నాం. అంటే మీకు హర్ష గారిలో ఏంటి, ఏ పాయింట్ ఎస్పెషల్లీ ఇష్టం? అంటే లైక్ హర్ష గారు కామెడీ టైమింగా, లేకపోతే ఈ మధ్యన కామెడీ ఏంటి, ఆయన అన్నీ చేసేస్తున్నారు? అవునండి, అది ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. ఆయన కంప్లీట్ యాక్టర్ అని. ఇందులో కూడా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయండి. కామెడీ ఉంది, బ్యూటిఫుల్ డ్రామా ఉంది. సో ఇవన్నీ పోర్ట్రే చేయాలంటే అంత పర్ఫెక్ట్ యాక్టర్ కావాలి కాబట్టి హర్ష గారు అది పుల్ ఆఫ్ చేయగలరని నమ్మకంతోనే పెట్టుకున్నాను. కానీ సెంటిమెంట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పేకండి, అన్ని రకాల ఎమోషన్స్ పండించారు ఇందులో. సో హర్ష గారితో సెంటిమెంట్ ఓకేనా మరి? వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. ఆల్రెడీ కలర్ ఫోటోలో ప్రూవ్ అయింది కదండి, ఆయన ఎమోషన్స్ కూడా చాలా బాగా చేయగలుగుతారండి. సో ఇందులో కూడా బ్యూటిఫుల్గా పోర్ట్రే అయింది. ఎందుకంటే జనరల్గా హర్ష గారు ఇప్పుడు ఒక బ్రహ్మానందం గారు కానివ్వండి, కొంతమంది ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ ఉంటారు, స్క్రీన్ మీద వాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా ఒక స్మైల్ అనేది మనిషిలో వచ్చేస్తుంది. ఈవెన్ హర్ష గారిని చూసినప్పుడు కూడా అంటే నేను నిజంగానే వాళ్ళతోనే కంపేర్ చేస్తున్నాను. హర్ష గారు, యు డిజర్వ్ ఇట్. సో ఇప్పుడు చూసినప్పుడు హర్ష గారిని కూడా ఆటోమేటిక్గా ఒక స్మైల్ అనేది వచ్చేస్తుంది. సో మీరు హర్ష గారితో సెంటిమెంట్ చేయించడం ఇదంతా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారా? 100% అండి. మీరు ఇప్పుడు చెప్పిన లెజెండరీ యాక్టర్స్ కూడా వాళ్ళు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారండి. బ్రహ్మానంద గారు కానీ, కోట గారు కానీ, ఏ రకమైన ఇప్పుడు యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ అండి. వాళ్ళకి ఏమి ఇస్తే అది మనకు కరెక్ట్గా ఇన్పుట్ ఇస్తే, అది కరెక్ట్గా సిచ్యువేషన్ చెప్తే డెఫినెట్గా వాళ్ళు చేయగలుగుతారు. సో హర్ష గారు కూడా 200% న్యాయం చేశారండి సుందరం మాస్టర్ క్యారెక్టర్. మీ సుందరం మాస్టర్ మూవీలో మీకు హర్ష గారితో ఈ సీన్ చాలా టఫ్ అనిపించిన సీన్ ఏదైనా ఉందా? లేదండి, ఫ్రాంక్లీ లేదండి. ఎందుకంటే కథ ముందు నుంచి ఆయనకి తెలుసు, అన్ని సీన్స్ తెలుసు, స్క్రిప్ట్ కూడా ముందే అనుకున్నాం. సో ఏ సీన్ కష్టం అనిపించలేదండి. ఏ సీన్ అసలు ఎక్కడా కూడా హర్ష గారితో ఈ సీన్ కొంచెం కష్టం అని చెప్పేసి అనిపించిన సీన్ అయితే ఏది లేదు. నిజంగానే అది టీం అంతా కూర్చొని అనుకొని ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అంతే కలెక్టివ్ డెసిషన్స్ అండి. వచ్చి చూసుకొని ఇది ఇంకా బెటర్ చేయొచ్చా, ఇదేదో ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినడం ఆ ప్రాసెస్ ఏం కాదండి. సో అందరికీ బాగుంది అనిపించి, అందరికీ వర్కౌట్ అవుతుంది అనిపిస్తేనే చేసాం కాబట్టి అలా కష్టం అని ఇది సింపుల్గా అయిపోయిందని, అది కష్టంగా అయిపోయిందని ఏం లేదు, ఒకేలా అయింది మొత్తం. సో టోటల్గా మూవీలో ఆయనలో ఉన్న నటుడిని మొత్తం మీరు యూజ్ చేసేసుకున్నారనమాట అనుకుంటున్నాం. సో మేము ఇందులో హర్ష గారిని కొత్తగా చూస్తామా? ఇంకా 100% అండి. ఆల్రెడీ టేజర్ ట్రైలర్స్లో మీకు కొత్తగా కనిపించారు అంటున్నారు కాబట్టి సినిమాలో ఇంకా కొత్తగా కనిపిస్తారు. ఓకే, అండ్ దివ్య గారి గురించి చెప్పండి. దివ్య శ్రీపాద, యాక్చువల్గా ఈమె ఇంతకు ముందు కొన్ని వెబ్ సిరీస్లో చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్, అవునండి, అందులో దివ్య శ్రీపాద గారికి ఒక డిఫరెంట్ రికగ్నైజేషన్ వచ్చింది. టు బి హానెస్ట్ నాకు కూడా అప్పుడే తెలుసు మీరు. అయితే సో దివ్య శ్రీపాద గారిని కంప్లీట్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మీరు చూపెడుతున్నారు. ఇంతవరకు ఆవిడ ఆ క్యారెక్టర్ చేయలేదు కదా. సో దివ్య శ్రీపాద గారు సెట్ అవుతారు అని చెప్పేసి అనిపించిందా మీకు? అవునండి, ఎందుకంటే ఈ సినిమాలో మాకు ఆ క్యారెక్టర్
క్యాష్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా తెలుగు అమ్మాయి అని ముందే అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనుషుల ఎమోషన్స్ ఇవన్నీ అర్థం అవుతాయి ఇక్కడ వాళ్ళకైతే, ఇక్కడ చుట్టూ చూసిన వాళ్ళకి తెలుగు అమ్మాయి అనుకున్నప్పుడు. అండ్ ఆ క్యారెక్టర్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. అంత సింపుల్గా కనిపించే క్యారెక్టర్ కానీ డెఫినెట్గా చాలా తక్కువ మాటలతో చాలా కన్వే చేయాల్సిన క్యారెక్టర్. సో అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అయి ఉండాలి అనుకుంటే హర్ష బ్రో ఇచ్చిన ఆప్షన్. యాక్చువల్లీ హర్ష బ్రో చెప్పారు దివ్య అయితే కథ వినగానే ఆయన చెప్పారు దివ్య అయితే చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కనుకనే వెంటనే మేము కూడా ఎస్ కరెక్టే అనిపించి మేము కూడా వెంటనే క్యాష్ చేసాం. సో దివ్య గారి క్యారెక్టర్కి హర్ష గారి రిఫరెన్స్ కూడా ఉందన్నమాట. మీరు దేవుడు సార్. సో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కరువు అవుతున్న ఈ రోజుల్లో తెలుగు అమ్మాయిని తీసుకొచ్చి ఒక తెలుగు క్యారెక్టర్ చేపించిన క్రెడిట్ మీకే దక్కింది. థ్యాంక్ యూ అండి. రైట్. సో హర్ష గారు నెక్స్ట్ మీరే సార్. సుందరం మాస్టర్ విత్ సోషల్ స్టడీస్. ఎందుకు సార్ మీకు ఈ మూవీ చూసినప్పుడు ఈ మూవీలో వీళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనిపించలేదా? నాకా? మీకే అంటే నాకే రాదు కదా, అలాంటిది నన్ను పంపారు. సో ద యాక్చువల్ రీజన్ ఇస్ సంథింగ్ ఎల్స్. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను, ఎందుకు పంపారు అనేది. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఆ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది ఇట్స్ ఎ లేయర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా మాట్లాడతారు అని చెప్పేసి. అచ్చా తెలిస్తే వెళ్ళివ్వండి కాదు కదండి. కానీ మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ వాళ్ళు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిజానికి కావాలని చెప్పి పాప నిన్ను నల్లగా చూపించారు. హర్ష గారు అంత నల్లగా ఏం ఉండరు, నల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం అని చెప్పేసి ఏదో ట్రైలర్ లో సంథింగ్ అలా చూపెడుతూ ఉన్నారు కదా. ఈయన సుందర్ని అంటే దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అండి. వాళ్ళకి నలుపు అంటే ఎందుకు ఇష్టం, దానికి కూడా ఒక చాలా బ్యూటిఫుల్ రీజన్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది అనమాట, విచ్ యూ విల్ నో వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్. సో తను అందుకే అంటే ఎనీ పాయింట్ చూసి ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ అంత బాగా వచ్చు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. దానికి కూడా దెర్ ఇస్ అ లాజికల్ రీజనింగ్, దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై దే ఆర్ సో ఫ్లూయెంట్ అండ్ వెల్ వర్స్డ్. మరి వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినా మరి నన్ను ఎందుకు పిలిచారన్న దానికి కూడా దెర్ ఇస్ అ రీజన్. ఈయన బయట ఏమో ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, సినిమాలోనేమో ఇంగ్లీష్ రాదు. అఫ్కోర్స్ అది మీ క్యారెక్టర్ అనుకోండి. కానీ హర్ష గారు మీకు అనిపించిందా లైక్ అంటే ఇప్పటి వరకు మీరు కామెడీ ట్రాక్ లో చాలా అద్భుతంగా చేశారు అండ్ ఒక హీరోస్ కి ఫ్రెండ్స్ లాగా ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, బట్ డిఫరెంట్ షేడ్స్ చేశారు, సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ అయినాయి. కానీ ఇదంతా టోటల్ గా ఒక హీరో లాగా ప్లస్ ఒక కొత్త కాన్సెప్ట్. సో యంగ్ డైరెక్టర్ మీకు అనిపించిందా మేబీ ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానేమో అని చెప్పి? అసలు ఫస్ట్ నాకు సెపరేట్గా అవుట్ ఆఫ్ ద వే లీడ్ కింద యాక్ట్ చేద్దాం అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అండ్ యు నో వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ లైఫ్. నాకు కామికలే కాదు వేరే క్యారెక్టర్స్ కూడా అడపదడప వస్తున్నాయి. ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్. సో అలాంటి టైంలో దిస్ స్టోరీ ఫౌండ్ మీ. సో నేనేం అప్రోచ్ అవ్వలేదు, నా వరకు ఇది వచ్చింది. వచ్చాక విన్నాక ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చింది. ఎస్ వై నాట్, ఇప్పటిదాకా ఇవన్నీ చేసాం, ఇది కూడా ఒక అటెంప్ట్ ఇద్దాం. అండ్ నేనేమి వెళ్ళి ఒక 40 మంది డాన్సర్లు వెనకాల పెట్టుకుని డ్యాన్స్లో లేకపోతే 100 మందిని ఒకేసారి కొట్టేసి ఫైట్లు అలాంటివి ఏం చేయలేదు. నేను గ్రీక్ అండ్ లాటిన్ ఏం చేయలేదు, రాకెట్ సైన్స్ ఏం చేయలేదు. అందరికీ అర్థమయ్యే సినిమా, అందరికీ చాలా చూసాక ఒక ఆలోచింపజేసే సినిమా అని తను నరేషన్ ఇచ్చిన ఒకే ఒక్క నరేషన్ ఇచ్చాడు. జీరో చేంజెస్, అది కానీ ఇది కానీ ఏమీ ఉన్నది ఉన్నట్టు అలాగా చేసాం. సో ఐ థింక్ ఆల్ దట్ హ్యాస్ యునో ట్రాన్స్లేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. మేము సినిమా అంతా ఇప్పుడు చూస్తుంటే సినిమాని మేము ఏ ఎనర్జీస్ అండ్ ఏ వైబ్స్ తోటి అయితే పనిచేసామో అవన్నీ ట్రాన్స్లేటెడ్ స్క్రీన్ మీద కనిపిస్తుందండి. అది యాజ్ అ కంప్లీట్ ఫిల్మ్, యాజ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ విచ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్. జనరల్గా ఏంటంటే ఒక ఫిల్మ్ చేసినప్పుడు మేబీ అందులో సమ్ బోల్డ్ సీన్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే కంటెంట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక ఫిల్మ్ అనేది హిట్ అవ్వాలి, పీపుల్కి రీచ్ బాగా ఉండాలి అంటే ఇప్పుడు చాలా చాలా యాడ్ అవుతున్నాయి. సో బట్ ఓకే, కానీ ఏంటంటే మన ఫిల్మ్ ఎలా ఉండిందంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ట్రైలర్ చూసినప్పుడు కానివ్వండి ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. నేను నార్మల్గా చెప్పాలంటే నార్మల్గా ఎప్పుడో చూసాను ఇది, చూసి అంటే బ్రహ్మి గారితో ఒక చిన్న బిట్ ఉండింది కదా, మీరు అక్కడికి వెళ్ళి అయితే అప్పుడు చూసి అసలు ఏంటా అని చెప్పి చూసాను. అలా చూసిన దాన్ని ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ రిపీటెడ్గా చూసాను. అంటే
మీ యాక్టింగ్ లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. మరి మీరు ఇన్నోసెంట్ కాదో నాకైతే తెలియదు కానీ he's very honest like that. హీస్ వెరీ హానెస్ట్. yes we know హర్ష గారు ఈస్ వెరీ హానెస్ట్. బ్యూటిఫుల్ దివ్య గారు ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చారు. he believes what he's doing, అది నమ్మితే గానీ చేయడు అని నా ఫీలింగ్. అంతే కదా. అందుకే కదా And that's why audience also is able to believe he's acting so well. ఆయన చేసే క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు కలర్ ఫోటోలో చూస్తే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది, బేబీ మూవీలో చూస్తే మెచ్యూర్డ్ ఫ్రెండ్ గా ఉంటారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ హిస్ ప్లేయింగ్ అన్నమాట. అందుకే అడుగుతున్నాను, సడన్ గా అలాంటి క్యారెక్టర్స్ చేసే మీరు ఒక హీరోగా రావడం అంటే కొంచెం మీకు ఎక్కడైనా రిసీవ్ చేసుకుంటారా అని ఏమైనా డౌట్ ఆ అనిపించిందా? డౌట్ నాకైతే ఎప్పుడు లేదు. ఫ్రాంక్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎవరి వైపు నుంచి నాకు రాలా. అంటే నేను ఇనిషియల్గా ఏదో అనుకున్నా ఏమన్నా, అది ఏమీ లేదు. సో నేను కూడా ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో వాళ్ళందరికీ నేను ఆ క్యారెక్టర్స్కి ఎలా అప్రోచ్ అయ్యాను, సుందర్రావు అనే క్యారెక్టర్ని కూడా అలాగే అప్రోచ్ అయ్యాను. ఐ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్. బట్ వాటిల్లో ఒక 10-15 సీన్లు ఉంటాయి, ఇందులో మొత్తం 72 సీన్లు ఉంటాయి అంతే. సో ఐ థింక్ దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ హౌ ఐ అప్రోచ్ ద క్యారెక్టర్. బట్ అదర్వైజ్ నాకు అలాంటి ఇన్హిబిషన్స్ ఏ రోజు లేవండి. ఎందుకంటే వై నాట్ అనిపించింది, ఎందుకు నేను చేయకూడదా, నాకు ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? నేను ఇప్పుడు అక్కడ తనకి యాజ్ అ డైరెక్టర్ హీ నీడ్స్ అన్ యాక్టర్ హూ కెన్ పర్ఫామ్. తను నమ్మాడు, రవితేజ గారు నమ్మారు, గోల్డెన్ మీడియా వాళ్ళు నమ్మారు, వాళ్ళు నమ్మి పెట్టారు. నేను కథని నమ్మాను. ఇంతమంది నమ్ముకున్నాక అండ్ రవితేజ గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. జనరల్ గా మీకు రవితేజ గారికి ఆల్రెడీ ఏమైనా స్పెషల్ బాండింగ్ ఉండిందా? లేదండి. నేను పవర్ సినిమాలో ఒక సీన్ చేశానండి. నేను వచ్చిన కొత్తలో వైవా అయిన తర్వాత. ఓకే. అదే ఇయర్ షూటింగ్ 2013 సెప్టెంబర్ ఎప్పుడు 2014లో వచ్చింది. సో అది ఇంటరాక్షన్ అంటే ఎక్కడన్నా ఈవెంట్స్లో కనిపించినప్పుడు హాయ్ సార్, హలో సార్, అంతే. కానీ బట్ 2020 నుంచి దేవర్ యాక్చువల్లీ లుకింగ్ అవుట్ అండి. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్, దేవర్ లుకింగ్ అవుట్ ఫర్ స్క్రిప్ట్స్ టు ప్రొడ్యూస్ డిజిటల్ కంటెంట్ కానీ అట్లా. అప్పటి నుంచి డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. బట్ తను వచ్చి చెప్పాక డైరెక్ట్ తీసుకెళ్ళి ఇది ఇక్కడ ప్లేస్ చేసాం అనమాట. అండ్ ఇన్ వన్ గో మాకు గ్రీన్ సిగ్నల్ అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన ఎంతో కాలం నుంచి ఉన్నారు. మేబీ మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన చాలా మంది యాక్టర్స్ ని చూసుంటారు. మీలాంటి మంచి మంచి ఆర్టిస్టులను అందరినీ చూసారు. కానీ ఒక డైరెక్టర్ వెళ్ళి చెప్పగానే ఒక మూవీ ప్రొడ్యూసర్స్లో ప్రొడ్యూస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మేబీ హర్షతో ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పి అనిపించవచ్చు, కానీ డెఫినెట్గా 100% మిమ్మల్ని నమ్మారు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఇది వర్కౌట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఏమంటారు? అంతే అండి, అంతే. ఆ నమ్మకం కానీ లేకపోతే ఆ ఎంకరేజ్మెంట్ కానీ లేకపోతే వీ వోంట్ మేక్ అ కంప్లీట్ ఫిల్మ్ లైక్ సుందరం మాస్టర్ అండి. ఈరోజు అంటే ఏ రోజు కూడా మాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి 2 ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, ఆర్టీ టీమ్ వర్క్స్ నుంచి, గోల్డెన్ మీడియా నుంచి కూడా ప్రొడక్షన్ పరంగా 1 ఇష్యూ కూడా లేదండి. అంటే దేర్ వాజ్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఇష్యూ. అలా అని అసలు ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ ఇట్ వాజ్, నిజంగా చెప్తున్నాను కదా, యాజ్ అ పర్సన్ నేను ఐఎమ్ రియలీ ఐఎమ్ బిలీవింగ్ దట్ సుందరం మాస్టర్ హ్యాస్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్ బై ద టైమ్ వి ఫినిష్ షూటింగ్. దీని కథ అలాంటిదే. అలాంటి కథలో వెళ్ళి రోజు ఆ క్యారెక్టర్లో ఉండి దాన్ని ఫినిష్ అయ్యేసరికి ఒక ఆఫ్టర్ ఫీల్ వస్తుంది చూడండి, ఒక సాటిస్ఫాక్షన్. అది దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ అండి అసలు. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే మేము ఇప్పుడు కథలో కామెడీ ఉంటుందా, ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, ఇవన్నీ ఉంటూనే దానికి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉందండి కథలో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ మోర్ ఎక్సైటెడ్. అంటే ఎప్పుడెప్పుడు చూపించాలి, ఇది ఎప్పుడెప్పుడు ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. నిజంగానే ఆ ట్రైలర్ చూసిన వెంటనే ఆటోమేటిక్గా Feb 23 ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మీ అండ్ నాట్ ఓన్లీ యూ. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్, అంటే మీరు మేబీ కింద కామెంట్స్ చూస్తే మీకు అర్థం అవుతూ ఉండొచ్చు. మేబీ మీరు కామెంట్స్ చూసే అలవాటు ఉంటే కనుక హ్యూజ్ రెస్పాన్స్, అంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్. హర్ష అన్న నువ్వు టోపు, హర్ష అన్న నువ్వు సూపర్, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. చూసారా, మీకు బయట ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా హర్ష గారు? లేదండి, అంటే నేను ఎప్పటి నుంచో కూడా ఆ ఫ్యాన్స్ అనే మాట చాలా పెద్దది నాకు. నేను వాళ్ళందరినీ చాలా ఫ్రెండ్స్ ఇలాగే ట్రీట్ చేస్తా. మీరు గమనిస్తే నేను సోషల్ మీడియాలో కూడా నా ప్రతి పోస్ట్ మీద నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. ఎవరు కామెంట్ పెట్టినా వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఏ రోజు అదొక యాక్టర్ ఫ్యాన్ రిలేషన్షిప్ కాదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఐ థింక్ ఒక కంటెంట్ క్రియేటర్ ఫాలోవర్స్ ఉండే రిలేషన్షిప్ ఉంటుంది చూడండి. వాళ్ళు దే కెన్ టాక్ ఎనీథింగ్ టు మీ.
నాకు నచ్చితే నేను మళ్ళీ మాట్లాడతాను వాళ్ళతో. రీసెంట్ టైమ్స్ లో 7K కామెంట్స్ వచ్చినాయి మీకు. అంటే ఐ థింక్ దట్స్ అ యూట్యూబ్ థింగ్. అంటే ఆ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళం ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. ది ఆడియన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే ఈవెన్ వెన్ యూ అప్లోడ్ అ వీడియో ఇట్లా ఇంటరాక్షన్ ఇస్ వెరీ లైవ్ కదా, అప్పటికప్పుడు. అది ఈ మధ్య కాలంలో నేను కూడా చూస్తున్నానండి. అంటే డైరెక్ట్ గా మూవీస్ కి వచ్చిన వాళ్ళకి ప్లస్ యూట్యూబ్ త్రూ మూవీస్ కి వచ్చిన వాళ్ళకి రిసీవింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఎందుకంటే మేబీ యూట్యూబ్ అనేసరికి కొంచెం వీళ్ళు మన వాళ్ళు కదా అని చెప్పేసి ఆ ఫీల్ పీపుల్ లో బాగా మాట్లాడుకుంటారు. మన దివ్య వాళ్ళు కూడా ఉండగలిగే ఒక ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళం కదండి. సో పర్సనల్ కనెక్ట్ డెఫినెట్ గా ఉంటది. అండ్ ఇప్పుడు ద పాయింట్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మేము ఆ సైడ్ నుంచి ఇటు సైడ్కి రాగలిగామంటే అందరూ రాగలరండి ఖచ్చితంగా. ఇఫ్ యూ షుడ్ జస్ట్ బి ప్యాషనేట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. మనం చేసే పనిని నమ్మాలి, ప్రయత్నాన్ని నమ్మాలి. ఒక్కొక్కసారి కొన్ని విషయాల వల్ల లేట్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ లైక్ టాలెంట్ ఈస్ డినైడ్, ఇట్స్ డిలేడ్ సమ్ టైమ్స్. హర్ష గారు మా కోసం ఒక చిన్న డైలాగ్ ఏదైనా చెప్పగలరా? ఇందులోంచి నేను చెప్పాల్సినవన్నీ ట్రైలర్ టీజర్ లో అంటే ట్రైలర్ లో చెప్పడం వేరు, ఇక్కడ చెప్పడం వేరండి. ఒక్కసారి నిప్పుందా? ఒక్కసారి ఆలకిస్తున్నారా? బోధపడుతుందా? ఆలకిస్తున్నారా అనేది నిజంగా మీరు ఇంతకు ముందు కూడా యూజ్ చేశారు కదా ఈ డైలాగ్. ఇదే ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కానీ మీరు ఆ వర్డ్ చెప్తుంటే ఎలా ఉంది చెప్పనా, అది ఆల్రెడీ మీకు అంటే చాలా మీ వాయిస్ మాడ్యులేషన్ కి, మీ స్లాంగ్ కి, మీ ప్రొనౌన్సియేషన్ కి ఆ వర్డ్ అనేది ఇట్స్ రియల్లీ నైస్. మీరు అలా అని చెప్పేసి ఆయనకి ఆ వర్డ్ ఇవ్వడం జరిగింది. చెప్పే కదండి ఆయన బోధపడుతుందా అలా కొన్ని కీవర్డ్స్, కొన్ని మేనరిజమ్స్ అన్నీ తను డిజైన్ చేసాడండి అట్లా. రైట్. సో దివ్య గారు అండ్ నెక్స్ట్ మీరు. దివ్య గారు కానీ చాలా క్యారెక్టర్స్ చేశారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు, లైక్ వైఫ్ క్యారెక్టర్స్ చేశారు, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు. చేయలేదా? ఆలోచిస్తారా? మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఏం చేశారు మీరు? క్రిస్టి ఇస్ నాట్ గర్ల్ ఫ్రెండ్. నో ఇట్స్ నాట్. ఇట్స్ అ గర్ల్ హూ ఇస్ అ ఫ్రెండ్. కానీ ఇందులోకి వచ్చేసరికి ఒక అమ్మాయి డిఫరెంట్ అమ్మాయి. ఆ అమ్మాయి స్లాంగ్ అంతా కంప్లీట్ గా డిఫరెంట్. కొత్త ప్రపంచం. ఆ కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని మన డైరెక్టర్ గారు తీసుకెళ్లారు, కళ్యాణ్ గారు. సో అసలు మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ చెప్పినప్పుడు నార్మల్ గా ఎవరికైనా కానీ స్లాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా మనం ఇంట్లో మాట్లాడుకునే ఎంత తెలుగు అమ్మాయి అయినా ఇంట్లో మాట్లాడుకునే తెలుగుకి ఒక స్క్రీన్ ముందుకు వెళ్ళి అక్కడ స్లాంగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి మిమ్మల్ని డైరెక్టర్ గారు అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? అయ్యో నేను ఫుల్ హ్యాపీ అండి. యాక్చువల్లీ నన్ను వదిలేస్తే నేను మైనానే యాక్చువల్లీ. అవునా? ఈ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తే ముందు మీరు వెళ్తారా నేను సిటీలో పుట్టుకుంటుంటే ఎక్కడో అడవిలో అలానే చేసుకుని. సో నేచర్ లవర్ అన్నమాట మీరు. యా అంటే అలా లవర్ అని పర్టికులర్గా నా పోస్ట్లో ఏమి ఇన్ని ఫోటోలు అని వీడియోలు ఏమి ఉండవు అట్లాగా, నేచర్ ఏమి. బట్ ఐ ఎంజాయ్ బీయింగ్ కనెక్ట్ అవుతారు, టచ్ డౌన్ టు ఎర్త్, కొంచెం లిటరల్ గా అట్లా ఉంటే ఇట్లా ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్. బట్ మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది ఆ విషయం. కానీ హర్ష గారితో అంటే మీ కాంబినేషన్, మీరు ఇంతకుముందు హర్ష గారితో ఎప్పుడు వర్క్ చేయలేదు కదా? కలర్ ఫోటోలో వర్క్ చేసాము. కలర్ ఫోటోలో. అవును కదా, రైట్. WWW అని ఇండైరెక్ట్ గా ఒకే ఫ్రేమ్ లో ఉంటాం. ఉండవు, బట్ ఇట్ అదే అక్రాస్ ద స్క్రీన్. అదొక వెబ్ కెమెరాలోంచి పర్స్పెక్టివ్ లోంచి ఫిల్మ్ చేసిన మూవీ అన్నమాట. కోవిడ్ టైంలో ప్లేస్ చేసుకున్న మూవీ. సో ఇక్కడ నా వెబ్ క్యామ్ లో నేను, అట్ సైడ్ వెబ్ క్యామ్ లో హర్ష, హీల్ బి ఇంటరాక్టింగ్ అన్నమాట. సో మీకు ఇద్దరికైతే కొత్త కాదు, ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇప్పటి నుంచే కదండి. ఎందుకంటే ఇద్దరికి మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుంది, ఎందుకంటే కలిసి వర్క్ చేశారు కాబట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి కాస్తో కూస్తో తెలుసు కాబట్టి ఇక్కడ వర్క్ చేసినప్పుడు అదేదో పెద్ద టఫ్ టాస్క్ లా అనిపించి ఉండదు. ఎవరో కొత్త పర్సన్, అమ్మో ఆయన అంట హర్ష అంట, వైవా హర్ష ఇంకా మాగుండేది బాబాయ్ దివ్య మాగుండేది దివ్య అంట. దివ్య లాంటి పర్ఫార్మర్ వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. నిజంగా సీరియస్ గా ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్
నాకైతే అంటే ఆపోజిట్ చేయాలి. ఫస్ట్ అమ్మాయి తీస్తున్నారు ఇటుపక్క, తీసిన బాబాయ్ ఏంటి ఇలా చేస్తుంది, అది నా తర్వాత పెట్టండి అని వీళ్ళతో మాట్లాడుకుని తర్వాత పెట్టించుకున్నాను సీన్. కొన్ని రోజుల తర్వాత, చాలా రోజులు దివ్యతో పనిచేసి ఇప్పుడు నేను రెడీ వెళ్ళాను. దివ్య గారు చూడండి, మా హర్ష గారు మీ preference ఇచ్చి కూడా మీరంటే భయపడుతున్నారు. హెల్తీ కాంపిటీషన్ అండి, దట్ షుడ్ బి దేర్ యూనో ఆన్ సెట్స్. అది ఉన్నప్పుడే కదా మనం, లేకపోతే ఒక మోటివేషన్ ఉండదని కాదు, అట్లా ఉన్నప్పుడు ఇంకా బెటర్ గా ఆల్ ఆఫ్ us విల్ పర్ఫార్మ్ డూ బెటర్ అనేది. అండ్ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏదైనా అంటే మాట్లాడేటప్పుడు కానివ్వండి, డైలాగ్స్ ప్రొనౌన్సియేషన్ అప్పుడు కానివ్వండి, ఏమైనా టఫ్ అనిపించిందా? యా డెఫినెట్లీ టఫ్ అండి. అండ్ పైగా ఇట్లాంటి స్లాంగ్ తోటి ప్రాబ్లం ఏంటంటే మనం ప్రయత్నిస్తుంటే అఫ్ కోర్స్ విల్ మేక్ మిస్టేక్స్. ఆ పొరపాట్లు అయినప్పుడు నవ్వు వచ్చేస్తుంది. ఆ నవ్వు నుంచి రికవర్ ఐ థింక్ ఇట్లా ప్రొఫెషనల్ సీరియస్ యాక్టర్స్కి ఇట్స్ నాట్ ప్రాబ్లమ్ ప్రాబబ్లీ. నాకైతే నవ్వడం చాలా ఇష్టం, నన్ను నవ్వించడం చాలా ఈజీ. సో నా మీద నేనే చాలా నవ్వుకుంటాను. హాఫ్ ద టైమ్ ఐ వాజ్ జస్ట్ లాఫింగ్ అట్ మై ఓన్ మిస్టేక్స్ అనమాట. ఇట్లా లైక్ గెట్ ఇన్ ద మూడ్, లేదు కమ్ బ్యాక్ అని చెప్పి ఇట్లా చాలా ఎఫర్ట్ పెట్టి ఐ గాట్ in the feel and I went ahead with the dialogue. Like again, next part of it was in the dubbing obviously. Akkadiki one level of changes chesam slang lo, because slang enta authentic ga chesina, enta portray chesina gaani, the point is చూసేది it's going to be a mix of people. ఏ ఒక్క ప్రాంతానికి చెందిన ఆడియన్స్ కాదు కదా, అందరికీ ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సినిమాని తెలుగు కొంచెం మోర్ ఆర్ లెస్ కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీ మిక్స్డ్ ఇట్ లిటిల్ విత్ కొలోకియల్ తెలుగు అనమాట. సో ఆ చేంజెస్ని ఇన్కార్పొరేట్ చేసుకొని వీ డబ్డ్ ఇట్. ద ఫైనల్ డబ్ వాజ్ మేడ్ సమ్వాట్ లైక్ దట్. మీ వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడారు, మిమ్మల్ని ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడినట్టు చూపించలేదు? ఉంటుంది ట్రైలర్ లో మాట్లాడిన ఇంగ్లీష్ నాకేంటోనండి, అది ఇంగ్లీష్ కూడా కొంచెం ఆవిడ స్లాంగ్ తో కలిసిపోయి మిక్స్ అయిపోయి అది అర్థం కాలేదైతే. సో మీరు అలా నవ్వుతూ సెట్ లో అలా ఉంటాయి, మరి డైరెక్టర్ గారు ఎప్పుడు మీ మీద సీరియస్ అవ్వడం లాంటివి జరగలేదా? సో ఫైనల్ గా మీ టీం మొత్తం కూడా వర్క్ చేయలేదన్నమాట, జస్ట్ ఎంజాయ్ చేశారు. అసలు కాదండి బాబు, అయిపోయాక సినిమా మీద మేము సినిమా బాగా చేసామన్న చూసుకుని కాన్ఫిడెంట్ గా మేము ఇంత ఇలా వచ్చి ప్రమోట్ చేస్తున్నాం, కానీ కష్టాల గురించి మాట్లాడితే అదో వెబ్ సిరీస్ ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ చూడండి, ఇది చూసాక అప్పుడు అది ఎప్పుడైనా చేయొచ్చు కదా. సో డైరెక్టర్ గారు మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత? చాలా చాలా ఇండస్ట్రీ నుంచి చాలా మంది నుంచి వచ్చేయండి. బట్ నాగేశ్వర్ గారు పోస్ట్ పెట్టారనమాట, I was part of this film అని చెప్పారు. వావ్, యా ప్రాజెక్ట్ కే డైరెక్టర్. యా సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్. సో చాలా హ్యాపీగా అనిపించుంటుంది. అండ్ హర్ష గారు, వాట్ అబౌట్ యూ? నాకు అంతే అండి. వి గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఎవ్రీవన్. నేను బోలా శంకర్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఛాన్స్ టు షో ద టీజర్ టు చిరంజీవి గారు అన్నాడు. ఆయన కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేసి ఏంటిది బాగుంది అది ఇది అని చెప్పి మాట్లాడి, అండ్ సరే మాకు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారండి. సో అసలు చిరంజీవి గారు ఈ మధ్యన స్టేజ్ల మీద కూడా మీ పేరు వినపడుతుంది కదా, అదే ఈవెంట్ లో మాట్లాడారండి ఇట్లా కలిసాడు. సో అలాంటివన్నీ ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ట్రావెల్ ద ఎక్స్ట్రా మైల్ అండి. ఎందుకంటే మనకు తెలియని మోటివేషన్, అది తెలియకుండానే అసలు ఇలా చేయవచ్చు ఒక భుజం మీద పెట్టినట్టు, అంతే మాకు ఆ ఫీలే వచ్చింది. అలాగే ఇంకా అంటే మీరు చేస్తున్నా కానీ ఈ మధ్యన మీరు ఎలా అయినా చాలా న్యూ అన్నట్టే, కానీ ఏంటంటే అంత పెద్దవాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, చిన్న సినిమా అండి. ఆయన స్టేచర్ ముందు ఈజ్ అ మెగాస్టార్, ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అలాంటి పర్సన్, అసలు అలాంటి మనుషుల నుంచి అక్నాలెడ్జ్మెంట్ వస్తేనే చాలు. అలాంటిది మాకు అప్రిషియేషన్ వచ్చింది, యూనో ప్రమోషన్ వచ్చింది, ఒక మాట చెప్పారు, ఆయన రిక్వెస్ట్ చేయగానే ఒప్పుకున్నారు. సో ఐ థింక్ దీనికి అక్కడే మేము హాఫ్ సక్సెస్ఫుల్ అండి. యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే మీకు మీ టాలెంట్కి, మీ హార్డ్ వర్క్కి నిజంగా అది రావాల్సిన అప్రిషియేషన్. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. మన సుందరం మాస్టర్ మూవీ ఈ నెల 23rd Feb 23rd రిలీజ్ అవబోతుంది. వి ఆల్సో వెయిటింగ్ ఫర్ ది మూవీ, ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి. అండ్ మీ టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలి మూవీ, డైరెక్టర్ గారికి మంచి మంచి మూవీస్ ఇంకా రావాలి, ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ హర్ష గారు, దివ్య గారి గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు, దే ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ